మధ్యాహ్నం పూట నేను భోంచేసి కూర్చొని నా తల్లి అన్నీ ప్రిపేర్ చేసి వంట అంతా చేసి నాకు అన్నీ వడ్డించేసింది. వడ్డించేసిన తర్వాత ఆమె తినకుండా అటు ఇటు తిరుగుతా ఆమె వాష్రూమ్ పోయేసేసి వచ్చి మనిషి బదులుతూ ఉందన్నమాట, ఒరిగిపోతూ ఉంది. నాతో మాట్లాడుతూ నా వైపు చూడకుండా, నాయన ఇక్కడ నాకు నొప్పి తీస్తుంది అని అంటే, ఆమెను ముందు రూమ్లోకి పోయి కూర్చోపెట్టుకొని, ఏమైంది మా, ఎందుకు అట్లున్నామంటే, 2 రోజులు అయింది నాయన నాకు ఇక్కడ నస్తా ఉంది అని చెప్పేది. అంతకుముందే సెల్వా తమ్ముడు సామేలు ఇంటికి వచ్చినాడు, నీళ్ళు తీసుకొని వచ్చిన ఆటోలో నీళ్ళు తీసుకొని వచ్చినాడు. మరి సామేలు వచ్చినప్పుడే చెప్పకూడదమ్మా, ఆ ఆటోలో వెళ్ళిపోదుమే అని మళ్ళీ వెంటనే నేను ఫోన్ చేస్తే సామేలు పాపం వచ్చినాడు. వస్తే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియటంలా, ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియటంలా. ఆమె ఎప్పుడు కూడా అంత పెయిన్ అనుభవించింది నేను చూడాలి. నా తల్లి హాస్పిటల్కి నేను తీసుకుపోవడం అనేది ఏళ్ళతో లెక్క పెట్టుకోవచ్చు. అంటే నాకు తెలిసి ఒక 2-3 సార్లు మాత్రమే పోయి ఉంటుంది. అంటే దాదాపు నాకు 48 ఇయర్స్ ఉన్నాయి. నేను తీసుకుపోయింది, మా నాన్న తీసుకుపోయింది గుర్తు అనేది లేదు, అంత తక్కువ అనమాట. ఆమెకు బీపీ లేదు, షుగర్ లేదు. అప్పుడు సామేలు ఏం చేశాడంటే, మా బావ చూపించుకున్న డాక్టర్ ఉన్నాడు, అక్కడికి పోదాం సార్ అంటే వేదాంత హాస్పిటల్కి తీసుకెళ్తానే ఆ డాక్టర్, సుపీరియర్ డాక్టర్ ఉన్నాడు. వెంటనే చూసి ఈసీజీ తీస్తే అబ్నార్మల్ వచ్చింది. చూసి ఆయన వెంటనే అన్నాడు, స్ట్రోక్ వచ్చింది కదయ్యా, మీరు గమనించలేదు మదర్కి అని చెప్పారు. 2 రోజుల కిందటమే వచ్చిందంట. నా తల్లి నేను భయపడతానని, అదే రీతిగా నా దగ్గర డబ్బులు లేవని చెప్పేసి ఆ తల్లి అట్లే భరించుకుంటా ఉన్నది. డాక్టర్ ఏమన్నాడంటే, ఇమ్మీడియట్గా యాంజియోగ్రామ్ చేయించుకోవాలా, అప్పుడు తెలుస్తుంది ఎంత క్లాట్ అయింది, ఏం చేయాలా అని చెప్పేసి. నా దగ్గర డబ్బులు లేవు. ఎంత ఉన్నాయంటే, బాడీకి కట్టేదాన్ని, మరుసటి రోజు బాడీకి కట్టేదానికి 9,000 మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే తీసుకుపోయినాను నేను. యాంజియోగ్రామ్కి 15,000 అవుతుందంట. అప్పటికే టెస్టులకు అవి ఇవి అని చెప్పేసి 5,000 అయిపోయి 4,000 మాత్రమే ఉంది. ఎలా చేయాలని అనుకుంటా ఉంటే వెంటనే మా చిన్నమ్మ కొడుకు వాడు ఫోన్ చేసి, నేను వస్తానన్నాను, నా ఫ్రెండ్ ఏనా డాక్టర్ అని చెప్పేసి వాడు వచ్చినాడు. వచ్చేసి ఆ సిచ్యువేషన్ చూసి యాంజియోగ్రామ్కి వాడిపోయి కట్టేసేసినాడు. కట్టేసిన తర్వాత డాక్టర్ చూపించినాడు, ఏంటి ప్రాబ్లం అంటే, 2 వాల్వులు 90% పూర్తిగా ఇదైపోయినాయి, చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, ఆమెను కదిపితే ఎక్కడ ఇదవుతుంది, అందుకని నేను అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను, మీరు ఆ స్టంట్స్కి వేసుకున్న దానికి ఆపరేషన్కి ప్రిపేర్ అవుతారా అని అడిగినాడు. అడిగితే ఆ స్టంట్స్ ఎంత అవుతుంది అని అంటే ప్యాకేజ్ అంట. ఆ ప్యాకేజ్ ఎంత, 1,60,000 ప్యాకేజ్, 2 స్టంట్లు వేస్తారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ట్రీట్మెంట్ ఉంది. అక్కడ మామూలు స్టంట్లు వేస్తే కొంచెం తక్కువ అవుతుంది. అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే, ఈహెచ్ఎస్ అనేది కానీ, మా ఆయన ఆర్టీసీలో పనిచేస్తాడు, ఆయనకు మెడికల్ కార్డు ఉంది, అది అప్లై కాదు, ఆరోగ్యశ్రీ అప్లై కాదు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎలా ఉంది అని అంటే, నా దగ్గర పైసలు లేవు, ఏమి లేవు. మా ఆయన డ్యూటీకి పోయి 8:30కి 8:30కు ఆ ప్రాంతంలో వచ్చినాడు. తర్వాత ఇవన్నీ చూస్తున్నప్పుడు పులివెందుల నుంచి అక్క వాళ్ళు కొంచెం నాకు అమౌంట్ పంపించేసినారు. అమౌంట్ పంపిస్తే కొంచెం ధైర్యం వచ్చింది నాకు, కొంచెం పంపించినారు అక్క వాళ్ళు ఫస్ట్. తర్వాత ఆ రాత్రి గమనిస్తూ ఉంటే డాక్టర్ ఏమన్నాడంటే, మీరు ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఈహెచ్ఎస్ కానీ వేరే హాస్పిటల్కి వెళితే నేను అక్కడికి వచ్చి ఆపరేషన్ చేస్తాను, అయితే ఫాలో అప్ అనేది కష్టము, ఇక్కడే చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి డిస్కషన్. మా అన్న ఏమన్నాడంటే, నా దగ్గర 35,000 ఉందంటున్నాడు. ఆయన ఎంప్లాయ్, ఆర్టీసీ ఎంప్లాయ్, కానీ ఆయన పరిధి ఎంత, 35. నాకు కావాల్సిందంట 1,30,000 పైన కావాలి. అలాంటి పరిస్థితుల్లో నిజంగా ఎట్లా తర్జన భజన పడుతున్నామంటే, రాత్రి 12:30 అయింది, రోడ్లలో తిరుగుతున్నాం, నేను, మా అన్న, తర్వాత మా బావ,
అందరూ రోడ్లో తిరుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యశ్రీ ఎక్కడైనా అప్లై అవుతుందా, లేదా ఈహెచ్ఎస్ అప్లై అవుతుందా, ఇలాంటి పొజిషన్లో అసలు డిసిషన్ తీసుకోలేక, సరేలే రేపు ఏ విధమైన అయితేనే డాక్టర్ అబ్జర్వేషన్లో పెట్టుకుంటాను అన్నాడు కదా, మరుసటి రోజు చూస్తున్నామని చెప్పేసి రాత్రంతా నిద్ర పట్టకుంటే, దేవా నా సిచ్యువేషన్ ఇలా ఉంది అనుకుంటున్నాను, ఎవరిని అడగాల ఎట్లా అనేది అర్థం కాలేదు. ఎవరిని అడగలేని స్థితి కూడా నాది. సేవకులుగా ఎవరిని చేయి చాచడానికి అవకాశం లేదు. అప్పుడు ఉదయమే నాకు ఫోన్ వచ్చింది. దేవుడు ఎంత గొప్పవాడంటే, యేసు ఫోన్ చేసినాడు. సిల్వా భర్త యేసు ఫోన్ చేసినాడు. సార్ ఎంత అవుతుందంట సార్, ఎందుకు అంత ఇది అవుతూ ఉంటారు, నేను వస్తాండలే, నేను తీసుకొని వస్తాండలే అన్నాడు. ఏంది తీసుకొని వస్తాను అంటే, డబ్బులు ఎత్తుకొని వస్తాను అన్నాడు. ఏంది నువ్వు ఆ మాట అంటాడు, ఎక్కడి నుంచి తెస్తావు అంటే, నీకు ఎందుకు సార్ నేను తీసుకొని వస్తాలే అని చెప్పేసి ఎంత ఇది చేశారంటే, తీసుకొని ఆ అమౌంట్ తీసుకొని పొయ్యి తీసుకొని ఆ అమౌంట్ నాకు వేయటం. దేవుడు ఎంత సహాయం చేశాడంటే, యేసు అయితే మా బాబా వాళ్ళైతే నాకు కావలసిన వాళ్ళు కాబట్టి రాత్రి మగలు ఉంటారు. కానీ యేసు ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేసేవాడు. ఉదయమే వచ్చేవాడు, రాత్రి వెళ్ళేవాడు. అలాగున దేవుని సహాయం ఆయన బిడ్డల ద్వారా ఎట్లా కలుగజేస్తున్నాడంటే, నేను ఎవరి దగ్గరికి పోయి అడిగే సిచ్యువేషన్ కూడా కాదు. డాక్టర్ ఏమంటున్నాడు, మీరు కదిపితే అమ్మని తీసుకెళ్తే రిస్క్ ప్రాబ్లం ఉంది, నేనేం చేయలేను అంటాడు. ఆ సిచ్యువేషన్ అలాంటిది. ఆరోగ్యశ్రీ అప్లై కావటంలా, ఈహెచ్ఎస్ మా అన్నది డాక్టర్ది ఆర్టీసీ కార్డు ఉన్నా అది పనిచేయటంలా. అలాంటి సిచ్యువేషన్లో దేవుడు నన్ను, నా కుటుంబాన్ని అనాథలుగా విడిచిపెట్టాల. ఆయన సహాయకుడై ఆయన బిడ్డల ద్వారా ఆయన ఏం చేశాడు, నేను ఉన్నాను అని ఆయన రుజువుపరిచి నా తల్లికి ఆ ఆపరేషన్ అవ్వటానికి దేవుడు సహాయం చేశాడు. ఆపరేషన్ చేసినప్పుడు అమ్మతో పాటు ఇంకా వేరే వాళ్ళకి ఆపరేషన్ చేసినారు. వాళ్ళు ఆపరేషన్ చేసి గంటలు నిద్రపోతారో పడుకున్నారు. కానీ మా అమ్మ బయటికి వస్తానే నవ్వుతా గట్టిగా మాట్లాడుతుంది. డాక్టర్ ఆశ్చర్యపోతున్నాడు, నర్సెస్ ఆశ్చర్యపోతున్నారు, ఏంది మా ఇంత నవ్వుతా ఉంది, ఇంత యాక్టివ్గా ఉంది అని. దేవుడు నిజంగా ఎంత గొప్పవాడు అనంటే, నా తల్లిని మరణం నుండి తప్పించాడు. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఇక్కడ నేను అటెండ్ కావాలంటే నా తల్లి బాగుంటేనే కదా నేను అటెండ్ అయ్యేది, లేకపోతే నేను ఆడ ఉండిపోవాలి కదా. కానీ ఆయన ఎంత గొప్పవాడంటే, ఆయన మంచితనము ఈరోజు మీ ఎదుట సాక్ష్యం ఇవ్వడానికి ఆయన నిలబెట్టుకున్నాడు. నన్ను, నా తల్లిని ఆయన అనాథలుగా విడిచిపెట్టలేదు. నిజంగా బిడ్డలంతా పులిందలుండి బిడ్డలు ఎంతగా నన్ను ప్రార్థనల ద్వారా, తర్వాత మాటల ద్వారా ఆదరించారంటే అది నాకు దేవుడికి మాత్రమే తెలుసు. మీ అందరి ప్రార్థనలను బట్టి మేము ఈరోజు మీ ఎదుట సాక్షులుగా ఉన్నాం. కాబట్టి నా తల్లి గురించి మీరు ప్రార్థన చెయ్యండి. ఆయన చేసిన మేలు నిజంగా అన్నాడు, ఇంత సివియర్గా వచ్చింది, ఆమె ఎట్లా తట్టుకునిందని డాక్టరే ఆశ్చర్యపోయినాడు. 2 days కిందటే వచ్చింది కదా, మీ అమ్మ ఎలా చెప్పలేదు ఏంటి అని. దేవుడే దయపెట్టాడు. మరణము నుండి నా తల్లిని తప్పించి అధికంగా దుఃఖంలో మునిగిపోకుండా తన దాసుని ఆయన కరుణించాడు. కేవలం ఆయన దయ, ఆయన కృప. ఈ దినం నేను సంతోషంగా మీ మధ్య ఉన్నాను అనంటే యేసయ్య దయ, మీ అందరి ప్రార్థన. టీంలో మన సిస్టర్ విజయ సిస్టర్ మొదలుకొని సెల్వా, అందరూ చిన్న బిడ్డలతో సహా అందరూ ప్రార్థన చేయటం వలన నేను, నా కుటుంబము ఇదను సంతోషంగా ఉన్నాం. ఈ కొద్ది సాక్ష్యాన్ని మీకు ఎందుకు పంచుకుంటున్నానంటే, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. దాసులను, సేవకులను మరిచిపోని దేవుడు. నేను దానికి సజీవ సాక్ష్యం. ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మీతో మాట్లాడినని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నా కొరకు, నా తల్లి కోసం, సేవ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఓకే.